పోసావా? పోసానమ్మాయి. అసలే నువ్వు తింగదానివి, నేను నిన్ను నమ్మను. నీళ్లు పోసావా, నూనె పోసావా? ఏమిటమ్మాయి అలా అనుమాన పడతావు? ఒకసారి చెక్ చెయ్యి. సరే అమ్మాయి, ఇప్పుడు చెక్ చేస్తానుండు. అయ్యో అమ్మో, నా నడు విరిగిపోయింది. అమ్మో. ఏంటి మమ్మీ టెన్షన్ గా ఉన్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? గోరంటాప్తోనే. మెట్ల మీద నూనె పోయమంటే పోసింది. అది నూనె కాదో చెక్ చేయమంటే చూస్తూ జారి పడిపోయింది. సరే, మనం త్వరగా ఇంటికి వెళ్ళాలి. పద, లెట్స్ గో ఫాస్ట్. అమ్మో. ఏమైంది అత్తయ్య గారు? మెట్ల మీద నూనె పడినట్టుంది అల్లుడు గారు. దాని మీద కాలేసి జారి పడ్డాను. అమ్మో, నా నడు విరిగిపోయింది. అల్లుడు గారు, నన్ను కొంచెం హాస్పిటల్ తీసుకెళ్తారా? అపూర్వ కాసేపట్లో వస్తుంది, తను తీసుకెళ్తుంది. నాకు అర్జెంట్ పనుంది. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు ఆగండి. అయ్యో అల్లుడు గారు, అమ్మా అల్లుడు గారు. లాయర్ గారు పదండి పదండి. భూమి, అమ్మ భూమి, మీరొచ్చారా అత్తయ్య? నేను రాననుకున్నావా? నేను ఆయన చెల్లిని మోసం చేశానని. బావ, నువ్వు నాకక్కర్లేదు, మన బంధం ఇక్కడితో ముగిసిందని చెప్పి వెళ్ళిపోయాడు. అవును, నేను జీవితాలతో ఆడుకుంటాను, మీ కూతురి గొంతు కోసాను. ఇంత చేసిన నన్ను మీరేమనరేంటత్తయ్యా? ఏం మాట్లాడుతున్నావు భూమి? ఓ, ఇందాక తిట్టడం మర్చిపోయారా? ఇప్పుడు తిట్టడానికి వచ్చారా? భూమి, ఒక్కటి గుర్తు పెట్టుకో, రాత్రి పగలవచ్చు, పగలు రాత్రి అవ్వచ్చు, కానీ నీ మీద నాకున్న అభిప్రాయం మాత్రం ఎప్పటికీ మారదు. నా కోడల్ని తిట్టాలనే ఆలోచన నా మనసులో ఒక్క క్షణం కూడా పుట్టదు. ఎవరో నిందించారని, గగనేదో అన్నాడని నిన్ను నువ్వే ఎందుకు శిక్షించుకుంటున్నావు? నువ్వేంటో నాకు తెలియదా? నా కోడలే తప్పు చెయ్యదు. ఆ మాట ఇక్కడ కాదు, ఆ గర్భగుడిలో దేవుడి ముందే ప్రమాణం చేసి చెప్తాను. నాకు నువ్వంటే నమ్మకం కాదు భూమి, నా ప్రాణం. లేదత్తయ్య, మీరనుకున్నంత మంచిదాన్ని కాదు నేను. మీ అబ్బాయి కన్నా, పూరి కన్నా నాకు నా పుట్టింటోళ్ళే ఎక్కువంట. వాళ్ళ కోసం ఏమైనా చేస్తానంట. భూమి, వాడు నిన్ను తప్పుగా అర్థం చేసుకొని అలా మాట్లాడాడు. కానీ ఒక్కసారి ఆలోచించు భూమి, ఈ ప్రపంచమంతా ఒకవైపు, గగన్ ఒకవైపు నిలబడి ఎవరిని ఎంచుకుంటావు అని అడిగితే నువ్వు గగన్నే ఎంచుకుంటావు. నీ ప్రేమ నాకు తెలుసు, వాడికి కూడా తెలుసు. కానీ ఆ క్షణంలో కోపం ప్రేమని కప్పేసిందంతే. ఒక పక్క చెల్లి పెళ్లి ఆగిపోయింది, ఇంకో పక్క వాళ్ళ మాటలతో వాడి బుర్రంతా తొలిచేశారు. ఆ బాధలో వాడలా మాట్లాడాడు. ఇసుకలో రాసుకున్న పేర్లు ఒక అల వచ్చి చెరిపేసిందంటే దానర్థం మన పేర్లు రాసుకునే అవకాశం మొత్తానికే పోయిందని కాదు. మళ్ళీ మన పేర్లు రాసుకోవాలి, ఆ క్షణం కోసం ఎదురు చూడాలి. రా భూమి, మన ఇంటికి వెళ్దాం రా. లేదత్తయ్య, నేను రాలేను. నేను వస్తే బావ నన్ను చంపేస్తాడు.
వాడికి కోపం ఎక్కువేమో కానీ నేరం చేసేంత కాదమ్మా. నీకు నేనున్నాను కదా. వాడు నిన్నేమన్నా అనాలంటే ముందుగా నన్నే అనాలి. వద్దత్తయ్య, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. నేను రాలేను. చూడు, అత్తగా అడుగుతున్నాను, నాతో వస్తావా రావా? కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టలేనత్తయ్య, నన్ను క్షమించండి. అంటే వాడు నిన్ను వద్దన్నాడని నువ్వు కూడా వాడిని వదిలేస్తున్నావా? ప్రాణం వదులుకుంటానేమో కానీ ప్రాణంగా ప్రేమించిన బావని ఎప్పటికీ వదులుకోను. అయితే నాతో రా. నువ్వు నాతో రాకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. అది నీకిష్టమేనా? నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ చెయ్యి పట్టుకో, లేదంటే నీ వైపు కన్నెత్తి కూడా చూడను. అత్తయ్య, అత్తయ్య, ఎందుకు భూమి ఇంత ప్రేమను మనసులో పెట్టుకొని ఒక్కదానివే బాధపడుతూ ఉండిపోవాలనుకుంటున్నావు? పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. పెళ్ళి ఆగిపోయిందని ఏడుస్తున్నావమ్మా? నన్ను నమ్మించి మోసం చేసింది భూమి. తట్టుకోలేకపోతున్నానన్నయ్య. నీకు ద్రోహం చేసిన క్షణమే మనకి తనకి ఉన్న బంధం తెగిపోయింది. అలాంటి వాళ్ళ కోసం నీ విలువైన కన్నీళ్ళని ఎందుకు వృధా చేస్తున్నావు? వద్దన్నయ్య, ఆకలిగా లేదు. మన మనసుకి గాయం అయితే ఆ బాధ, ఆకలి మనం అనుభవించకూడదు. మనల్ని ఎవరు బాధ పెట్టారో వాళ్ళు అనుభవించాలి.